జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో బ్రహ్మాస్త్రాన్ని బంధించాడు ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఆ బ్రహ్మాస్త్రముతో హనుమను బంధించాడు ఇంద్రజిత్తు. అప్పుడు తేన బద్ధః తతః అస్త్రేణ, బ్రహ్మాస్త్రముతో బంధింపబడిన హనుమ ఇక పపాతచ మహీతలే, నేల మీద పడిపోయాడు. కానీ హనుమకు తెలుస్తోంది, తనను బ్రహ్మాస్త్రము బంధించిందని తెలుస్తోంది. అయినా పూర్వము బ్రహ్మ తనకు ఇచ్చినటువంటి వరప్రభావము చేత హనుమ ఏమాత్రము కూడా వ్యధ చెందటం లేదు, బాధపడటం లేదు. బ్రహ్మాస్త్ర బంధము చేత బ్రహ్మ ఇచ్చిన వరమేమిటంటే, హనుమా, బ్రహ్మాస్త్ర బంధము నుండి నువ్వు ఒక్క ముహూర్త కాలములోనే విముక్తుడవవుతావు అని బ్రహ్మగారిచ్చారు వరం. ఆ వరాన్ని ఇప్పుడు హనుమ తలుచుకుంటూ ఉన్నాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమను బంధించాడు. హనుమ బ్రహ్మ తనకు ఇచ్చినటువంటి వరాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. తతః స్వయంభువైః మంత్రైః బ్రహ్మాస్త్రం అభిమంత్రితం. హనుమ అనుకుంటూ ఉన్నాడు, ఇది బ్రహ్మకు సంబంధించినటువంటి మంత్రములతో అభిమంత్రితమైనటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం. లోకగురోః ప్రభావాత్, లోక గురువైనటువంటి బ్రహ్మ ప్రభావము కలిగినటువంటిది ఈ బ్రహ్మాస్త్రం అంటూ హనుమ బ్రహ్మాస్త్ర బలాన్నంతటినీ ఒక్కసారి స్మరించుకున్నాడు. తనకు బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని తలుంచుకున్నాడు. అయినా సరే బ్రహ్మాస్త్రానికి హనుమ బద్ధుడై ఉన్నాడు. నేను బద్ధుడనై ఉంటేనే నన్ను ఈ రాక్షసులు రావణాసురుడి దగ్గరికి తీసుకొని వెడతారు అని అనుకొని, ఆ రకంగా రాక్షసేంద్రేణ సంవాదః, నేను రావణాసురునితో మాట్లాడే అవకాశము నాకు లభిస్తుంది అని హనుమ అనుకొని ఆ బ్రహ్మాస్త్రానికి బద్ధుడయ్యే ఉన్నాడు. ఇక అప్పుడు రాక్షసులు వచ్చి హనుమను గట్టిగా పట్టి బంధించి బెదిరిస్తూ ఉన్నారు. హనుమ గర్జిస్తూ ఉన్నాడు. శత్రువులైనటువంటి రాక్షసులు ఇంకా కొన్ని బబంధుః శనవల్కైశ్చ ద్రుమచీరైశ్చ సంహతైః, రాక్షసులు ఏం చేశారంటే ఇంకా ఇతరమైనటువంటి త్రాళ్లను కూడా తీసుకొని వచ్చి హనుమను బంధించారు. హనుమ కావాలనే పట్టుబడి ఉన్నాడు. రావణుడు తప్పకుండా తనని చూడాలి అనేటటువంటి కుతూహలముతో ఉండి నన్ను తప్పకుండా పిలిపించుకుంటాడు అనే ఆలోచనలో హనుమ ఆ బ్రహ్మాస్త్రానికి బద్ధుడై పట్టుబడే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే హనుమను రాక్షసులు ఇతరమైన సాధారణమైనటువంటి త్రాళ్లతో బంధించారో వెంటనే విముక్తః బ్రహ్మాస్త్రేణ వీర్యవాన్, బ్రహ్మాస్త్ర బంధము తొలగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్ర బంధము ఇంకొక బంధనము చేస్తే అది సహించదు, అందుకే అక్కడ నిలవదు. ఈ విషయం ఇంద్రజిత్తు గ్రహించాడు. అయ్యో, నేను చేసినటువంటి మహాప్రయత్నాన్నంతటినీ ఈ రాక్షసులు వృధా చేశారు కదా అని బాధపడుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.